హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మీకు రెసిపీ చూపించబోతున్నాను నా స్టైల్లో ఎగ్ బుర్జీ. ఏంటంటే రోజు పొద్దున్నే నేను మీకు పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ అప్లోడ్ చేస్తున్నాను నా వీడియోస్. ఇవాళ మా ఇంట్లో కరెంట్ లేదండి. పొద్దున్న నుంచి పాత మీటర్లు తీసి కొత్త మీటర్లు చేంజ్ చేస్తున్నారు. దాంతో నేను మీకు అప్లోడ్ చేయలేకపోయినాను. నేను ఇప్పుడు 6 గంటలకు వచ్చింది మా కరెంట్ ఈవినింగ్. దాంతో కొంచెం లేట్ అయింది. నేను ఇప్పుడు మీకు సింపుల్గా నా స్టైల్లో నేను ఎగ్ బుర్జీ రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఒక్కొక్కటిగా నేను వీడియోలో చూపిస్తానండి. మీరు దాన్ని సింపుల్గా ట్రై చేసి మీరు టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: 5 కోడిగుడ్లు, ఎర్రగడ్డలు ఒక 4, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. నేను మీకు చూపించినట్టు 5 కోడిగుడ్లు ఒక్కొక్కటిగానే నేను పగలగొట్టి ఒక బౌల్ వేస్తానండి. ఎందుకంటే నేను అన్నీ తీసుకొని పగలగొట్టి బీట్ చేస్తాను. మనము ఆమ్లెట్కి వేసినట్టు ఫుల్ బీట్ చేసి నేను ఫ్రై చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే అట్లా మాలాగా ఫ్రై చేసి పక్కన పెట్టకుండా లాస్ట్లో ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని లాస్ట్లో వాళ్ళు కోడిగుడ్డు వేసి ఫైనల్గా మిక్స్ చేస్తారు. అదేమవుతుందంటే పచ్చి వాసన, కోడిగుడ్డుకు లైట్గా స్మెల్ వస్తుంది. నేను చూపించినట్లు మీరు ఎగ్స్ ఇట్లా చేసుకోండి, ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. నేను ఇప్పుడు దాన్ని 2 నిమిషాలు హీట్ ఎక్కేదాకా నేను వెయిట్ చేయాలి. 2 నిమిషాలు. ఇప్పుడు అందులోకి ఇప్పుడు 5 కోడిగుడ్లు నేను బౌల్లో బీట్ చేసుకున్నాను కదా, అది వేసి చూపించబోతున్నాను మీకు. ఇప్పుడు ప్యాన్లో బీట్ చేసిన 5 కోడిగుడ్లు వేసాను. అది కొంచెం లైట్గా 2 మినిట్స్ బాయిల్ అయ్యాక దాంట్లోకి నేను ఇప్పుడు సాల్ట్, కొంచెము కారము, పసుపు వేస్తానండి. వేసి కొంచెం బాగా ఫుల్ ఫ్రై చేస్తాను. ఫుల్ మిక్స్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి. చూడండి ఎలా మిక్స్ అవుతుందో. ఆయిల్ ఎందుకు నేను 4 స్పూన్లు వేయమన్నానంటే కోడిగుడ్డు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా బాగా వస్తుంది ఫ్రై అనేది. చూడండి, బాగా మిక్స్ చేయాలి. ఇలా నేను చూపించిన బాగా మిక్స్ చేయండి. చూసారు కదండి, ఆయిల్ కొంచెం కూడా లేకుండా మనకి ఆయిల్ ఫుల్ ఎగ్కే బాగా ఫ్రై అవుతూ ఉంది. కొంచెం మనకి ఏమన్నా కారం తక్కువ అనిపించి సాల్ట్ తక్కువ అనిపిస్తే మనం ఆ కలర్స్ని చూసుకొని మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్, ఉప్పు, పసుపు అనేది ఇలా బాగా ఫ్రై చేయాలి 2 నిమిషాలు. మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడు కానీ సిమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలి. అది హైలో పెట్టామంటే అడుగు అంటుతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తుంటాను. చూడండి ఎంత కలర్ వచ్చిందో చూడండి. బాగా ఫ్రై, బాగా ఎగ్స్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది 2 నిమిషాలు హీట్ ఎక్కాక నేను జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు హీట్ ఎక్కాక ఇప్పుడు నేను చెప్పినట్లు 4 పచ్చిమిర్చి నేను సన్నగా చాప్ చేసి నేను ఆయిల్లోకి ఫస్ట్ పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నానంటే పచ్చిమిర్చి అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. 2 నిమిషాలు మనం ఫ్రై చేసినామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా ఆయిల్కి పడుతుంది. అందరూ లాస్ట్లో వేస్తారండి పచ్చిమిర్చి, నేను ఫస్టే వేస్తాను ఆ ఫ్లేవర్ కోసం. అలాగే 4 ఆనియన్స్ కూడా నేను చాప్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ 4 వేసేసి మనం బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో. మనకి త్వరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేస్తే జల్దీగా మనకి మగ్గిపోతుంది ఆనియన్స్ అనేది. ఇకపై టమాటాలు అంటారా, ఆప్షనల్ మీకు. నేనైతే టమాటాలు వేయనండి. టమాటాలు వేస్తే కొంచెం పచ్చివాసన వస్తుంది మనం కోడిగుడ్డు యాడ్ చేసినప్పుడు. అందుకని నేను సాల్ట్ మాత్రం వేసి కొంచెం లైట్గా కారము, సాల్ట్, ఉప్పు వేస్తాను, పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేస్తానండి. చూడండి, ఇలా నీట్గా స్లోగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుందండి మనకి ఆనియన్స్ అన్నీ వేగాక. ఒక 5 నిమిషాలన్నా పడుతుంది టైం మనకి. చూడండి, లైట్ బ్రౌనిష్ కలర్ కనిపిస్తూ ఉందా మీకు? ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని దాంట్లో వేసి ఫుల్ మిక్స్ చేస్తానండి. నేను చెప్పినాను కదా మీకు, అందరూ ఆయిల్లో హీట్ ఎక్కి ఎర్రగడ్డలు వేసి అంతా అయినాక లాస్ట్లో ఎగ్స్ వేసి బీట్ చేసి పగలగొడతారని. నేను అట్లా వేయను. మీరు ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనం ఆయిల్లో ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకొని మనం లాస్ట్లో ఎగ్స్ ఇట్లా వేసినామంటే అది స్టిక్ అవ్వకుండా మనకి మంచి ఫ్లేవర్. చూడండి,
ఎగ్ బుర్జీ రెడీ అయింది. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.